ఒక కొత్త జీవితం, ఒక కొత్త ఆనందం. ఆ ఆనందానికి భరోసాగా ఒంగోలులోని ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్లో బర్త్ అండ్ బియాండ్ ప్రత్యేక విభాగం. అనుభవజ్ఞులైన గైనకాలజిస్టులు, పీడియాట్రిషన్ల సేవలతో తల్లి మరియు శిశువుకు సంపూర్ణ సంరక్షణ. హైరిస్క్ ప్రెగ్నెన్సీలకు ప్రత్యేక వైద్యం. 24 గంటల అత్యవసర సేవలు ఎల్లప్పుడూ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో ప్రీమెచ్యూర్ బేబీస్ కోసం ఎన్ఐసియు, పిఐసియు ప్రత్యేక సంరక్షణ. శిశువుల టీకాలు, ఆరోగ్య పర్యవేక్షణతో ప్రతి అడుగులోనూ మీతోనే. సురక్షిత మాతృత్వం, ఆరోగ్యమైన బాల్యం. బర్త్ అండ్ బియాండ్ అట్ ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్. పెద్ద కొత్తపల్లి మాజీ సర్పంచ్ పోతినేని బుచ్చయ్య చౌదరి వర్ధంతి సందర్భంగా గ్రామంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిఎన్ విజయ్ కుమార్ పాల్గొని విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. విద్యార్థులు విద్యాభ్యాసంతో మరింత ముందుకు సాగేందుకు ఇటువంటి సేవా కార్యక్రమాలు దోహదపడతాయని ఈ సందర్భంగా ఆయన అన్నారు. కార్యక్రమంలో మండలానికి చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విద్యార్థులను అభినందించారు. బుచ్చయ్య చౌదరి సేవలను స్మరించుకుంటూ విద్యార్థులకు ఉపయోగపడే విధంగా కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం చిన్న పిల్లలకి స్కూల్స్ సైకిల్స్ ఇవ్వటం అనేది చాలా చిన్నది. అది పిల్లలు కష్టపడుతున్నారు, చాలా దూరం నుంచి వస్తున్నారు. అందులో మన జడ్పీ స్కూల్ కూడా ప్రైవేట్ స్కూల్స్ కంటే కూడా బాగా చదువుతున్నారని విన్నాము. సో మేము సహాయం చేసేది అసలు నథింగ్ అనమాట. అది ఒక విధంగా పిల్లలకి చదువుకోవడానికి తోడ్పడుతుందంటే అంతకంటే మాకు ఆనందం ఇంకోటికి లేదు. సో మా తరఫు నుంచి మేము కంటిన్యూడ్ అది మేము ఎలానే సహాయం చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. స్కూల్ చేయించింది మోపతి పొన్నయ్య చౌదరి గారు. ఈ ఇద్దరిని ఈ స్కూల్ ఉన్నంత వరకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను భావిస్తూ ఉన్నాను. ఇకపోతే తల్లిదండ్రుల్ని ఈ రోజుల్లో శరణాలయాల్లో పడేసి ఎంత ఆస్తులు ఉన్నా కూడా వాళ్ళకు దిక్కు దివానా లేకుండా చూస్తున్నటువంటి ఈ రోజుల్లో నేను చూస్తూ ఉన్నటువంటి వ్యక్తుల్లో మన ఎమ్మెల్యే గారు బిఎన్ విజయ్ కుమార్ గారు ఎప్పుడు వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత కూడా ఆయన్ని గుర్తు చేసుకోవటం, వాళ్ళ అమ్మగారిని దగ్గర పెట్టుకొని చూసుకోవటం, ఇవన్నీ కూడా ఏంటంటే కొంతమందికే సాధ్యపడుతుంది. అలాగే బుచ్చయ్య గారి విషయంలో కూడా పిల్లలు ఎంత దూరంలో ఉన్నా కూడా వాళ్ళ నాన్నగారి విషయంలో ఇలా వచ్చి ఎంత ఖర్చు అయినా సరే, ఎంత వ్యయ ప్రయాసాలు ఉన్నా సరే ఇలాంటి కార్యక్రమాలకి రావటం, ఈ కార్యక్రమాలు చేయటం కొంతమంది తల్లిదండ్రులకి వాళ్ళ అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే అందరికీ ఈ రోజుల్లో ఈ అవకాశం లేదు. నేను అంటే పేర్లు చెప్పకూడదు కానీ మా కుటుంబాల్లోనే ఈ బుచ్చయ్య గారి కన్నా కూడా 10 రెట్లు ఎక్కువ ఆస్తున్నటువంటి
ఈ నరసాయపాలెంలో మా వాళ్ళే దిక్కులేని సాగు తెచ్చి వాళ్ళ అమ్మాయి స్వర్ణక్కన్న, వాళ్ళ అల్లుడు శరత్ బాబు అన్న, వాళ్ళ పిల్లలన్న ఎప్పుడు పండగ వచ్చినా సరే, సంక్రాంతి పండగ వస్తే నా దగ్గర అప్పుడప్పుడు ఫోటోలు తీస్తూ ఉంటాడు. వాళ్ళు వస్తున్నారు, ఒక నెల రోజుల ముందు నుంచే వస్తున్నారు అని చెప్పి ఈ డేట్ని వస్తారు 10 రోజులు చెప్తానే ఉంటాడు, ఒక నెల ముందుల నుంచి. ఆయనకి అది వాళ్ళ కుటుంబం మీద ఉన్న వాళ్ళ అల్లుడు కూడా కొడుకులాగా, కొడుకులతోటి రిలేషన్ ఎలా ఉంటారో అల్లుడితో కూర్చొని అంత ముచ్చట్లు చెప్పుకుంటా వాళ్ళ అల్లుడితో ఉంటే నేనే నవ్వుకుంటాను. ఈ రోజుల్లో వాళ్ళ అల్లుడు అంటే ఎట్లా ఉంటారని కదా, అంటే ఆయనతో ఒక ఫ్రెండ్గా కూర్చొని అంత ఫ్రెండ్లీగా ఉండే అల్లుడిని నేను ఇప్పుడు ఇంతవరకు చూడలేదు. వాళ్ళ మనవళ్ళు కానీ మనవరాలు కానీ వాళ్ళు చాలా అదృష్టవంతులని నేను అనుకుంటున్నాను. బుచ్చి తాతకి ఈరోజు ఇంతమంది ఇక్కడ చేరి తాతయ్య గురించి మాట్లాడుకునే అవకాశం, ఆయన ఊరికి చేసిన పనుల వల్ల ఈ అవకాశం, ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన సంవత్సరం అయిపోయినా కూడా మర్చిపోకుండా ఈరోజు ఇంతమంది ఇక్కడ దగ్గర చేరి ఇంత గుర్తు చేసుకున్నామంటే ఈ హై స్కూల్కి ఆయన చేసిన పనులు అవి చెప్తే ఎన్ని ఉన్నాయో. ఈ డయాసు, ఇప్పుడు మనం నుంచున్న డయాసు పోయిన సంవత్సరం బుచ్చి తాత గారి చేతి మీదుగా ఓపెన్ చేశాం సార్. ఇది కొత్తగా కట్టాము, ఆయన నేను కలిసి కట్టాము. ఇది 60 యూనిట్లు బండ్లు. ఈ చెట్ల మధ్యలో ఇట్లా లొకేషన్ ఉండాలని, ఈ చెట్లు ఇట్లా ఉంటే దీని మధ్యలో బండ్లు వేయాలని చెప్పి ఇదంతా కూడా ప్లాన్ చేసి ఇదంతా చేశాడు సార్. ఇప్పుడు న్యాచురల్గా కూర్చొని టెంట్లు లేకుండా కూర్చొని ఎప్పుడైనా మన ఊర్లో పెద్ద ప్రోగ్రాం జరపాలన్నది, దయచేసి ఈ ప్రోగ్రాము అతను లేకుండా చేసుకుంటున్నామంటే చాలా బాధాకరంగా ఉంది. ఈ కార్యక్రమం ఎప్పుడు కూడా ఇట్లా ఈ డయాస్ మీద ఇట్లా కూర్చోవాలి, ఇంతమంది జనం ఎదురుగా ఉండాలి, ఈ ప్రోగ్రాం చూడాలి, 500-600 మంది జనంతో ప్రోగ్రాం జరపాలని చెప్పిన వ్యక్తి అతను. ఆ వ్యక్తి ప్రోగ్రామ్నే మేము ఈ 500-600 మందితో జరుపుతామని మేము అనుకోలేదు. పోయిన సంవత్సరం ఆగస్టు 15 నా పుట్టినరోజుకు ఉన్నాడు. మళ్ళీ ఇదే సంవత్సరం మళ్ళీ ఆగస్టు 15 వచ్చేసరికి అతని కార్యక్రమం ఇదే డయాస్ మీద కట్టించిన వ్యక్తి డయాస్ మీద కూర్చొని కార్యక్రమం జరుపుతామని నేను అసలు ఊహించలేదు. నాకు అందరికన్నా వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎంత తీరని లోటో, ఈ ఊరికి ఎంత లోటో నాకు అందరికన్నా ఎక్కువ నాకే లోటు అనిపిస్తుంది. రాజకీయంగా అతను బుచ్చి తాత వల్లే నేను ఈ రాజకీయాల్లోకి వచ్చాను. నేనంటే ఎవరో విజయ్ కుమార్ గారికి కూడా తెలియదు. బుచ్చి తాత తీసుకెళ్ళి నా మనవడు పోతినేని శ్రీనివాసరావు అని పరిచయం చేసిన ఆ వ్యక్తి ఈరోజు నేను విజయ్ కుమార్ దగ్గర ఒక వ్యక్తిగా కొనసాగుతున్నాను అంటే పిఎస్ఆర్ అని కేవలం బుచ్చిగా పెట్టిన దయాని నేను అనుకుంటున్నాను. ఆయన భిక్ష దయ అనుకుంటున్నాను. ఈ రోజుకి ఆయన్ని నా మరణానంతరం వరకు మాత్రం బుచ్చి తాతను మాత్రం మర్చిపోను. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా నేను తర్వాత ఇంత రిలేషన్ ఉండదని అనుకున్నాను. కానీ వాళ్ళ అందరూ ఈవెన్ నేను వాళ్ళ అల్లుడు గురించి ఎందుకు పర్చేజ్ అంటే చాలాసార్లు అనుకున్నాను, వాళ్ళ కూతురు కొడుకు వాళ్ళంతా ఒకే, కానీ అల్లుడు ఎట్లా రిలేషన్ చేసుకుంటాను చాలా నాకు ఎలా చెప్పినా కూడా వాళ్ళు కూడా నన్ను ప్రతి విషయంలో, మొన్న వాళ్ళ చనిపోయిన రోజు కూడా నన్ను ఆ ఏఏలో పెట్టేటప్పుడు కూడా మా ఫోటోలు వచ్చేవి పెట్టి ఆయన డిజైన్ చేయించాడు. ఇదంతా కూడా నాకు చాలా చాలా సంతోషంగా ఉంది శరతన్న. ఈ విషయంలో మాత్రం బుచ్చి తాతను మాత్రం నా రాజకీయంలో ఎంత ఎదిగినా కూడా ఆయన మాత్రం మర్చిపోను. నాకు రాజకీయానికి ఆయన ఒక మెట్టు. నాకు విజయ్ కుమార్ గారిని మంచి వ్యక్తిని పరిచయం చేసి ఈరోజు నేను విజయ్ కుమార్ తోటి ఈ ఊరికి ఇన్ని అభివృద్ధి పనులు చేయిస్తున్నానంటే కేవలం ఆయన పెట్టిన అవకాశాన్ని నేను సద్వినియోగపరుచుకొని ఆయన వారసత్వంగా ఈ పోతినేని శ్రీనివాసరావు అనే పేరుని వాళ్ళ అబ్బాయి కూడా అదే పేరు, ఇద్దరు కూడా నా మనవడు అని చెప్పేవాడు. అందరూ మా సొంత తాతయ్య అనుకునేవాళ్ళు బయట వాళ్ళు అందరూ కూడా. నేను ఇప్పుడే చెబుతున్నాను సొంత తాతయ్య ఎక్కువగానే ఆయన్ని నేను గుర్తుపెట్టుకున్నాను. ఆయన కూడా నాకు అలానే చేశాడు. ఇలాంటి కార్యక్రమం ఆయన కట్టించిన డయాస్ మీద, ఆయన వేసిన బండల మీద కూర్చొని ఈరోజు కార్యక్రమం జరుపుతున్నాం అంటే చాలా సంతోషంగా ఉంది, బాధగా ఉంది. ఆయన లేని పైనుండి ఆయన అన్నీ చూస్తూ ఉంటాడు. ఈ పిల్లలు ఇంతమంది జనాలు వచ్చారు, నాకు అన్ని చాప బద్దలు తెప్పియాలంటాడు, సైకిళ్ళు అంటాడు, ఏదేదో చెబుతూ ఉంటాడు. అవన్నీ ఈరోజు ఆయన లేకపోయినా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు నేను కలిపి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా చేసి ఈ కార్యక్రమాన్ని చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ముందు రోజుల్లో బిఎన్ విజయ్ కుమార్ గారికి ఒక విషయం చెప్పాలంటే, బిఎన్ విజయ్ కుమార్ గారికి బుచ్చి గారు అంటే ప్రత్యేకమైన అభిమానం. అది ఎందుకో నాకు తెలియదు. ఎంత కోపం మేనున్న రోజుల్లో కూడా ఆయన దగ్గరికి మేము ఇద్దరం ఒకసారి వెళ్తే ఎంత కోపం పడతా ఏదో చిరాగ్గా ఉన్న ఎలక్షన్ టైంలో కూడా ఒకసారి వెళ్తే సడన్గా ఎవరు నడిచి మేము దగ్గరికి వెళ్ళగానే ఈయన కూడా ఏదో కోపంగా ఉన్నాడు, వద్దులే అని చెప్పి వెనక్కి తిరిగితే చాలా కూల్గా ఆయన మొహం చూడగానే ఆయన కూల్ అయిపోతాడు. అది వాళ్ళిద్దరికీ మరి ఎక్కడ రిలేషను నాకు తెలియదు, కానీ కాంగ్రెస్ నుంచి ఇద్దరు బాగా మంచి రిలేషను. అందుకని మా తాతయ్య దాన్ని నాకు నిలబెట్టారని
ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు. ఈ సైకిల్ విషయం కూడా మన హెచ్ఎం గారు వచ్చి 10 సైకిల్ అవసరమని చెప్పారు. నేను అడిగితే 10 సైకిల్ ఎలా అంటే, ఒక ఊర్లో నుంచి బయట నుంచి వచ్చే వాళ్ళకి సైకిల్ ఇద్దాము, గురవారెడ్డిపాలెం నేల్టూరు నుంచి వస్తున్నారు, స్టడీ అవర్లు చేసేసరికి సాయంత్రం 6 అవుతుంది, బస్సు మిస్ అవుతుందని చెబితే నేను దానికి ఏం చెప్పానంటే 10 సైకిల్ ఊర్లో బయట వాళ్ళకి ఇచ్చి ఊర్లో వాళ్ళకి 10th క్లాస్ చదివే వాళ్ళకి ఇవ్వకపోతే బాగుండదు, సరే ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఎన్ని సైకిళ్ళు లేడీస్ జెంట్స్ ఎంతమంది ఉంటే అంతమంది బయట వాళ్ళకి లోపల అందరికీ ఈ సైకిల్ అందజేద్దాము అని చెప్పి ఫస్ట్ మనం 10 సైకిల్ నుంచి ఇప్పుడు 33 సైకిల్ దాకా పెంచుకుంటూ మొత్తానికి అందరికీ ఇవ్వాలన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా సహకరించారు, చెప్పాను, దాని ప్రకారం చేసుకుంటూ పోతారు. ముఖ్యంగా చెప్పాలంటే బుచ్చి గారు బావమద్దు ఉన్నాడు, శాసయ్య గారని ఎక్కడున్నాడు, ఆయన కూడా ఊరికి కనపడినప్పుడు తిడతా ఉంటాడు, మళ్ళీ అప్పటికప్పుడే ఆయన చూడంగానే కూల్ అయిపోతూ ఉంటాడు. వాళ్ళకు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ అందరూ పేరు పేరున నేను నా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకున్నాను. దీని గురించి ఈ కార్యక్రమం చేయటానికి నాకు ఇంత అవకాశం. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ కోవిడ్ తర్వాత మేము ఇయర్లీ వన్స్, నేను 6 మంత్స్కి 2 మంత్స్ నేనైతే వస్తూనే ఉంటాను కొత్తపల్లికి. మన ఇయర్లీ వన్స్ వాళ్ళ ఫ్యామిలీ వస్తారు యూఎస్ నుంచి. కానీ పక్కనే మా నాన్నని ప్రతిరోజు శ్రీను వాళ్ళ ఫ్యామిలీ మాత్రం వాళ్ళ సొంత నాన్న కన్నా కూడా బాగా చూసుకున్నారు. చాలా థ్యాంక్స్ శ్రీను. ఎప్పుడు రోజు బయటకు వెళ్తా, రోజు నాకు ఈ పార్టీలు అంటే పాలిటిక్స్ ఆర్ వాట్ ఎవర్ ఇక్కడ ఈ ఊర్లో అవి ఇవి జరుగుతూ ఉంటాయి, అవన్నీ నాకు అనవసరం. కానీ బట్ నాకు పర్సనల్గా ఏమనిపించింది అంటే, ఆయనకి ఓల్డ్ ఏజ్లో ఒక ఇంటి పక్కన ఒక సపోర్టు, ఆయన లోన్లీగా ఫీల్ అవ్వకుండా వాళ్ళు ప్రతి చిన్న ఫంక్షన్కి కూడా ఆయన్ని పిలిచేవాళ్ళు, ఇంటికి చాలా ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు. ఫస్ట్ మాకు నువ్వే తాత అనిచ్చేవాళ్ళు. అది మాత్రం నేను హార్ట్ఫుల్గా చెప్తున్నాను. నేను నా మనసులో అనిపించింది చెప్తున్నాను. ప్రతిసారి తాత నువ్వే మాకు కేక్ కట్ చేయాలి, వాడికి ఏదైనా మ్యారేజ్ డే అయినా బర్త్డే అయినా ఫస్ట్ వచ్చి మా నాన్న దగ్గర ఆశీస్సులు తీసుకునేవాడు. అది నాకు తెలుసు పర్సనల్గా. మా నాన్నని బాగా చూసుకున్నందుకు కూడా నేను చాలా థ్యాంక్స్ శ్రీను. అది మాత్రం ఎప్పుడు నా మనసులో ఉంటుంది. ఇక్కడికి వచ్చి మా బంధువులు కూడా అందరు సపోర్ట్ చేశారు. కానీ వీడు ఇంటి పక్కనే ఉన్నాడు కదా, చాలా బాగా చూసుకున్నాడు ఆయన్ని. అంతే. ఇంకా స్కూల్ టీచర్స్, హెచ్ఎం వీళ్ళు కూడా చాలా బాగా చూసుకున్నారండి. చాలా మా నాన్న లాస్ట్ ఫ్యూ ఇయర్స్ వాజ్ వెరీ హ్యాపీ విత్ స్కూల్లో వీళ్ళందరూ ట్రీట్ చేయటం. అది సారీ మీ సమయాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇది నేను స్టేజ్ పూర్వకంగా విజయ్ కుమార్ గారికి, శ్రీనికి ముఖ్యంగా థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను. ఈ ఊర్లో ప్రజలందరికీ కూడా థ్యాంక్స్ అండి. మా నాన్నగారు అంటే అందరూ అభిమానం చూపిస్తారు. ఎక్కడికి వెళ్ళిన అమ్మ ఆయన చాలా మంచోడమ్మా అంటారు. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. సంతోషంగా ఉంది, ఎందుకంటే ఈ కార్యక్రమము బుచ్చయ్య గారిని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకి ఇష్టమైన స్కూల్లో ఇష్టమైన పని చేస్తడం చాలా సంతోషంగా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే 2009 నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి, నేను కొత్త కాబట్టి అందరు నాకు కొత్తే, అందరితో నేను సర్పంచులు అందరితో కలిసి ఉన్నాను. కానీ ఏదో విధంగా నాకు బుచ్చయ్య గారికి మంచి దాన్ని ఏమంటారు బాగా కోఆర్డినేషను, మేమిద్దరం ఒకరికొకరు బాగా ఇష్టం. సో ఇందాక అంటా ఉన్నారు కారణం ఏంటిదంటే, నేను అనుకోవటం ఏంటిదంటే కొన్ని కామన్ క్వాలిటీస్ ఉన్నాయి. కామన్ క్వాలిటీస్ ఏంటి అంటే, బుచ్చయ్య గారు కూడా నేను అర్థం చేసుకుంది ఏంటంటే ఆయన మొండోడు, ఆయనకు నచ్చింది ఎవడు చెప్పినా చెప్పకపోయినా ఆయన చేస్తాడు. అది ఆయనకున్న నేను గమనించిన క్యారెక్టర్. సో నేను కూడా కొద్దిగా అదే టైపు. నాకు నచ్చిందంటే ఎవరు నచ్చినా నచ్చకపోయినా నేను చేస్తాను. ఆ ఇద్దరిలో ఆ కాంబినేషన్ కుదిరినట్టుంది. దాని తర్వాత ఇందాక వాళ్ళ కుమార్తె చెప్పింది, విజయ్ కుమార్ ఏం అడిగినా కానీ వద్దండని. అది కూడా వాస్తవమే. నేను కూడా రికలెక్ట్ చేస్తే ఆయనకి నో అని చెప్పిన విషయం నాకేమి గుర్తు రాలేదు. కానీ దాంట్లో
ఇద్దరి గొప్పతనం ఉంటుంది. ఎందుకంటే ఆయన అడిగే విషయాలు అలాగ ఉంటాయి, నేను కూడా అది చేయగలను. సో ఖచ్చితంగా ఏంటంటే కామన్ ఇంట్రెస్ట్ ఉన్నాయి కాబట్టి అన్నీ ఈ పెద్దకొత్తపల్లి డెవలప్మెంటు అలాంటి విషయాలు ఎక్కువ మాట్లాడారు కాబట్టి మేమిద్దరం కలిసి సంతోషంగా చాలా పనులు చేసాము. ఈ ఊరికి వస్తే ఆయన బతికున్నంత కాలం ఆల్మోస్ట్ అన్ని ఏ పని అయినా కానీ ఆయనతో కన్సల్ట్ చేసి చేశాము ఇక్కడ ఈ ఊళ్ళో. ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అంజయ్ నగర్లో గ్రావెల్ రోడ్స్ వేసాము. దాని తర్వాత ఇక్కడ చాలా రూమ్స్ కట్టాము. ఇక్కడ రాజీవ్ విద్యా మిషన్లో చాలా రూమ్స్ కట్టాము. దాని తర్వాత రోడ్స్ వేసాము, ఆ చెరువు డెవలప్మెంట్ చేసాము. సో ఇవన్నీ ఏంటిదంటే ప్రతి విషయము ఈ ఊరు వరకు ఆయన అడిగేవాడు, నేను కూడా కన్సల్ట్ చేసి చేసాము. సో అందుకని ఏంటంటే మంచి మెమరీస్ ఈ బుచ్చయ్య గారి మీద నాకు చాలా ఉన్నాయి. సో ఈరోజు ఆయనకు నచ్చిన స్కూలు, నచ్చిన ఈ స్టూడెంట్స్ ఈ చేయటం చాలా సంతోషంగా ఉంది. దాని తర్వాత అదే తీరున ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు అదే తీరున ఇక్కడ డెవలప్మెంట్ కోసము, అదేవిధంగా పిఎస్ఆర్ కూడా ఇక్కడ స్కూల్ డెవలప్మెంట్ కోసము, అదేవిధంగా మన పెద్దకొత్తపల్లి డెవలప్మెంట్ కోసం అదేవిధంగా ముందుకెళ్తూ ఉన్నాము. ఈరోజు ఒక విధంగా చెప్పాలంటే పెద్దకొత్తపల్లిలో చాలా డెవలప్మెంట్ జరిగింది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఒక 6 కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. ఈ స్కూల్ బిల్డింగ్స్, ఆ వాటర్ ట్యాంకు అవన్నీ పాతకాలంలో చేసాం. చాలా సీసీ రోడ్లు అవన్నీ వేసాము. ఈ మధ్య కాలంలో అంజయ్ నగర్లో ఒక ఫంక్షన్ హాల్ 1 కోటి రూపాయలకి శాంక్షన్ చేసాము. పేనమిట్ట నుంచి ఇక్కడి వరకు రోడ్డు శాంక్షన్ చేసి దగ్గర దాపు 3 కోట్ల రూపాయలతో ఆ తార్ రోడ్డు కూడా వేసాము. దాని తర్వాత ఊరు మధ్యలో సిమెంట్ రోడ్డు పూర్తి కాకపోతే మేము వచ్చిన వెంటనే ఎమ్మెల్యే దాని మీద దృష్టి పెట్టి కాంట్రాక్టర్ గారిని పిలిపించి చేతనైనా నేను చేశానని సందర్భంగా తెలియజేస్తూ, దాని తర్వాత స్టేజ్ మీద బుచ్చయ్య గారికి ఒక కోరిక మిగిలిపోయింది. పేసారు బుచ్చయ్య గారిది ఒక కోరిక మిగిలిపోయింది. అది కూడా వచ్చే ఇయర్ లోపల ఖచ్చితంగా చేసి పెట్టాలని కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.
Jewels presents Ongole biggest jewelry exhibition. ఈ ఆగస్ట్ 21 నుండి 26 వరకు PMJ Jewels షోరూమ్ అద్దంకి బస్ స్టాండ్ దగ్గర గుంటూరు రోడ్ ఒంగోలులో. ఇక్కడ మీకోసం సరికొత్త డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీలో బ్రైడల్, టెంపుల్, యాంటిక్, నక్షి, కుందన్ కలెక్షన్స్ యొక్క 5000 ప్రీషియస్ క్రియేషన్స్ వచ్చేస్తున్నాయి. వీటితో పాటు మంత్లీ సేవింగ్ ప్లాన్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. అంతేకాదు ప్రతి గ్రామ్ పాత బంగారం మీద 150 రూపాయలు అదనంగా పొందండి. షరతులు వర్తిస్తాయి.